అమ్మ అవు నీ కొడుకుని నీ చూడండి మనసు పడుతుందా తెల్లారితేనే ఏకేసిండు పోదాంపా పోదాంపా అబ్బా జబ్బంతా నొచ్చి పడైతుంది ఇది బ్యాగ్ పట్టుకోరాదు ఏంది నేను మోయాల నీ బ్యాగు మొత్తం ఏమైతుంది ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన కంచెల్లి నీ బ్యాగ్ నేనే మూసినా కాదనే ఇప్పుడు ఆటోలోకి వెళ్ళి దిగినావు మళ్ళా ఇంటి వరకు మొత్తం ఏమవుతుంది మొత్తం ఏమైతుంది మరి నువ్వు నీకు బరువు అవుతుందా అరే ఆడోళ్ళ బ్యాగ్ మొత్తే చూసుకోలేమనుకుంటారే పిల్లం బ్యాగ్ మొత్తం అనుకుంటారు చాలా నడ ఆడోళ్ళ బ్యాగ్ మొగోళ్ళ బ్యాగ్ కూడా ఉంటుందా మరి అదేంటి ఆడోళ్ళ బ్యాగ్ సరే నాకే తెలివి లేక నీ బట్టలు నా బట్టలు ఒక దాంట్లో పెట్టినా ఇప్పటి నుంచి ఎటన్నా పోతే నీ బ్యాగ్ నీకే సర్దిస్తా నా బ్యాగ్ నేనే సర్దుకుని ఇంటి చిన్నమ్మ చూస్తే ఏమనుకుంటది అగో అదో మంచిగా వస్తుంది ఈయన పిల్లం బ్యాగ్ మోసుకుంటూ వస్తాను అని మాట్లాడుకుంటారు ఏమనుకోరు పెళ్ళానికి కష్టం లేకుండా బ్యాగ్ కూడా మొగడే మొత్తాడు అని ముచ్చట్లు పెడతారు పైనకి వెళ్ళి చూస్తుంది ఆ చిన్నమ్మ ఏంది అమ్మా నువ్వు ఊడుతాను అది లేదా ఊడడానికి ఎవరైతే ఎంద్ర ఊడ్చడానికి అది ఇంకింట్లో ఏం పని చేస్తాందో తీయరాదు దానికి వచ్చి మాది ఊడవదా అంటున్నావు అయితే కానీ ఆప పుల్లు ఇసుకరా పో పళ్ళు తోవుతా ఆపప్పులు ఎందుకు పళ్ళు తోవుతారా ఇంత పేస్ట్ లేదు ఆ పేస్ట్ పెట్టి తోమవచ్చు కదా ఊకే ఆపప్పులు అంటావు ఏనక పేస్ట్ తోడు తోమ బుద్ధి కాదురా పోయి తేపో తాగు యాప పుల్లతోటి తోమితే పండ్లు గట్టిగా ఉంటాయని మీకు తెలియనే తెలియదు ఏ ఉన్న పేస్ట్ బ్రష్లు పట్టి తోముతారు ఇంకెప్పుడు తెలుసుకుంటారో ఏందో వీళ్ళు చెప్పు తినారు ఏం లేదు ఈయన ఎటు వేయండు అత్తమ్మ ఈయన ఎటు వేయండు నేనే యాప పుల్లు తీసుకురమ్మని తోలిన్నే అమ్మా 4-5 రోజులు అవుతాయి మంచిగా చదువుకో సరేరా వీళ్ళు ఇప్పుడు వస్తారా అవునమ్మా ఇప్పుడు వస్తాను చెల్లె ఇప్పుడే వస్తానా ఇప్పుడే వస్తాను బర్త్డే మంచిగా అయిందా మా మంచిగా జరిగింది అయ్యో మాయలో కొంచెం పడబడుతుంది ఏం పీడ ఏం పుట్టిందా నీకు అది ఎట్లా అడుగుతాంది నువ్వెట్లా చెప్తానే సమాధానం నిన్న పొద్దుగా పోనే పోలేదు ఇలా తెల్లారి రానే వచ్చింది ఎండాకాలమేనా 4 రోజులు ఉంటే ఏమైంది పోర నీడ మనసున పట్టనియేది ఓ మార్పు ముఖం ఈడుపు కాళ్ళు ఏమన్నంటే ముఖం అంతా పెంటోలో పెట్టి ఉంటుంది అది మంచిగా చెల్లె మంచిగా జరిగిందా అని అడిగితే మంచిగానే అయింది అని చెప్తాంది మీ అమ్మ చూసినావా ఎట్లా గులుగుతాందో ఊకున్న కొద్దీ బాగా ఎక్కువైతుంది మా అమ్మకి అట్లా అంటది నువ్వేం పట్టించుకోక పట్టించుకోవద్దని ఆమె ఎటువంటి అంటే మాట్లాడితే నేను చూసుకుంటుండాలనా నేను అసలే ఊకోను పోయి అడిగే సుత్తావు ఎందుకే అత్తమ్మ నేను మా అవ్వగారింటి కాడ 2 రోజులే ఉంటా 4 రోజులే ఉంటా 10 రోజులు ఉంటా లేకపోతే పొద్దుకి పోయి తెల్లారే అత్త నీకేమైతుంది పోసిని పాపం పాడవాడ నేనేమన్నానే పుట్టినరోజు అని బ్యాగ్ నిండా బట్టలు పట్టుకపోయినా 10 రోజులు ఉంటావు వచ్చారుకున్నా ఎండాకాలమైనా 10 రోజులు ఉంటే ఏం పోయింది మా ఇలా ఊరికి వచ్చినావు నీకు అనిపిస్తే మనసులో అనుకోవాలి అక్క బాబు ముందట అనుడేంది వాళ్ళ ముందట నన్ను చుల్కం చేయడానిక సుల్కలే ఉన్నది వాళ్ళు ఏమైనా పరేవాళ్ళు నువ్వేమైనా పరేదానివా వాళ్ళేం పరాయాలు కాదు అయినా నీకు అక్క అంటేనే బాగా ఇష్టం అక్క మీదనేమో ప్రేమ చూపిస్తావు నేనంటేనేమో ఎప్పుడు కోపమే అయ్యో ఆమెకేమన్నా వదిలిపెట్టినా నీకేమన్నా వదిలిపెట్టినా ఏం చెల్లే నువ్వేం మాట్లాడుతాను ఓరు ఎక్కువ ఓరు తక్కువ అట్లా చూస్తాను అత్తమ్మ ఏమన్నా పెళ్ళైనప్పటి నుండి ఆయన పనులను నేనే చేస్తాను కదా అత్తమ్మ ఏనాడన్నా నీకు పని చెప్పిందా నాకు ఏ పనులు చెప్పలేదక్క ఇల్లడికిల్లడి పని అంతా నువ్వే వేసుకురాబడుతుంది నాకెందుకు చెప్తుంది అయినా ఈ ఇంట్లో నన్ను ఒక మనిషి లెక్కనే చెప్తలేరు ఇంకా నాకు పనులు కూడా చెప్తుందా ఏంది అట్లా మాట్లాడతాను మనకు పెళ్ళైన దగ్గర నుంచి వెళ్ళి మా అమ్మ మా వదిననే చేసారు పనులని తెలుసా నువ్వేం చెప్తాను తినుడు తప్పితే చెప్తే కదా చేసేది వాళ్ళే భుజాల మీద వేసుకొని చేయబడుతుంది ఇంకేం చెప్తారు చెప్తారు నీకు చేసుకోవాలని పనులని అంటే ఇంట్లో మనిషి అన్నప్పుడు ఈ పని చేయి గా పని చేయి అని చెప్పదా నన్ను పిలుస్తుందా అంటే నువ్వు తెలియదా పని చేసేది చెప్తే చెప్పాలా ఈ పని చేయి ఆ పని చేయి చెప్పన్నా పెద్దగా అట్లనే చెప్తాందా
మీరు వేసుకొని చేస్తలేదా? నేను చెప్తున్నా చెప్తాందా? ఆమె పెళ్ళైనప్పటి నుంచి నేర్పిన వాటి చేస్తాంది కదా. నేనేం నేర్పలేదు. ఆమె వచ్చిన కంచెలు ఆమె చెప్తాను చూసుకుంటా. ఆమెనేమో అది ఇది నన్నేమో అది ఇది అంటావు, ఆమెనేమో ఆమె అని మాట్లాడు. గిన్నెనే తెలుస్తుంది తేడా ఎంత చూస్తాను. నిన్ను కూడా గట్ల పిలిచిన కదా, పిలిచిన ఎందుకు అంతగానో పడతాను? ఎగిరెగిరి ఎవరు పడతారు కనిపిస్తలేదు. కాదని కంచె కోపం గాని పుట్టినరోజు మంచిగా జరిగింది ఆ చెల్ల అన్నది. దానికి నువ్వేం చెప్పాలి? మంచిగా జరిగింది అక్క అనాలి. మూత ఇట్లా తిప్పుకుంటే ఎందుకు వస్తాను ఇంట్లోకు? అరే నా ఇష్టం, మంచిగా జరిగిందా అంటే మంచిగా జరిగిందని చెప్పినా. మంచిగా జరిగింది అక్క అని చెప్తారా? నువ్వు మంచిగా చెప్పినవా? మూత తిప్పుకుంటే ఇంట్లోకి అత్తివి. నా మొహమే కంత అత్తమ్మా, నేను గట్లనే పెడతా. కనబడతాను చూస్తేనే పట్టరాదు. గదే మరి ఎక్కిరిచుడే వస్తుంది మీకు. నీ అంత ఎక్కిరిచేత రాత్రి మా సరే కానీ పో, మా కోల్చుకున్నావు కానీ. అది కాదమ్మా, నా మీద కోపం ఇలా ఇస్తాంది. నువ్వు ఏమంటే మరి ఇదంతా 2 వద్దులు ఉండద్దామంటే ఏమన్నా నువ్వు పాప పోదామని ఎంగేసుకొని తీసుకొని వస్తుంది. ఇట్లా లొల్లి చేపియాడా నన్ను తీసుకొచ్చింది? ఉండపోయినవరా 4 రోజులు 10 రోజులు ఉండపోయినవరా? నీ కంపెనీ తీసుకొచ్చి మాతో లొల్లి పెట్టుకోమని చెప్పిన పొద్దు పొద్దుగాల ఎట్లా మాట్లాడుతుందో పోయి పడుకోవాలి. ఉండపోరు 4 రోజులు. అమ్మ నీ కొడుకు నిన్ను చూడండి మనసు పడుతుందా? తెల్లారితేనే ఏకేసిండు పోదాంపా పోదాంపా అని. అయ్యో నేనే తీసుకొచ్చినమ్మా. చెల్లె ఇగో ఊరుకో. అత్తమ్మ ఇగో చాయ్ చల్లారుతాను తాగు. ఇక నువ్వు చెప్పినాక ఊకుని ఉంటుందా? నోరు మూసుకొని ఉండుడేనా? ఎందుకే ఈ మాట్లాడి? ఓ మా ఇళ్ళ ఎగిరి పడుతుంది. ఎవరికన్నా ఉన్నారో లేరో ఈ సొంత కోడలు నాకే ఉన్నారు. తాగుతా కానీ పోరు పో, ఎక్కడో అక్కడ కూర్చో. అయినాను తాగలే వదిన. పోత్తపా, నువ్వు కడుక్కున్నావు ముఖం. నల్ల మొక్క పోడా ఓ 10 రోజులు దాన్ని నాన్న ఉంచేస్తే అయిపోగారు. ఎమ్మడి పెట్టుకొని వచ్చినావు. నీ అవ్వ తిట్టకే నేనే తీసుకొచ్చినా గానీ. ఏంద్రా తిడితే ఇజ్జత అనిపిస్తుందా? దాన్ని ఎమ్మడి పెట్టుకొని వచ్చినావు. అది ఇక్కడ పని చేస్తే వాళ్ళు బతికిపోయినట్టుగా అంత చేసి పోసినట్టుగా పట్టుకొని వచ్చింది. ఉంచితేమో ఓ 10 రోజులు ఉంచితే ఏర్పాడు అమ్మకు. ఏదో బాగా మాట్లాడుతాను వీడు. నీ అవ్వ నువ్వు తిడితే అది కూడా నన్ను తిడుతుంది. ఏంది ఏం మాట్లాడుతాను? నిన్ను ఎన్నడన్నా ఒక మాట నన్ను అన్నానా? ఓయ్ ఇగరా నీ ముద్దుగానే విస్తా కదా, ఇక ఎక్కడ తిట్టినట్టు అనిపించింది నీకు? ఏమో మీ అమ్మకి బాగా చెప్తానా? ఎప్పుడంటే ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు తిడతలేవా నన్ను? కోపం వస్తే ఎవరైనా తిడతారు. అయ్యో గదే కనిపిస్తుంది కొంగు కట్టుకొని తిరిగేది. కొంగు కట్టుకొని తిరిగితే మంచిగా ఉండు. ఇప్పుడు కనబడతలేదా? కొంగు ఎంబడి పెట్టుకొని ఉండబడుతుంది. తల్లిని వస్తాడా అమ్మని పిలుస్తాడా? నువ్వు అమ్మ మళ్ళా గొడవ పెద్దది అవుతుంది. ఏం పెద్దగా అవుతుందిరా? నేనేమన్నా చీటికి మట్టుకు అదే లొల్లి పెట్టమంటే ఏమన్నా అంటే మా ఆయన బుర్ర 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 కత్తాంది. మరి ఎప్పుడు లొల్లి పెట్టుకుందాం అనేది కనబడతలేదా? ఓ మాట అంటవా తీ అన్నది లేనే లేదు. పోయిందా నువ్వు ఒక మళ్ళీ పెట్టుకుని కత్తాను వీడికి? అమ్మ ఒక్కవే అయిపోయింది కదా. అంత నీ వల్లనే మన మాట్లాడకు. వదిన తీరాదే, కొత్త పెళ్ళైంది నేర్చుకుంటా తీరాదే. ఏం నేర్చుకుంటారా? ఏమో ఊకున్నా కొద్ది పోయినా కొద్ది పోనీ పోనీ ఇక నేర్చుకుంటా అని చూస్తే నెత్తి మీద కూర్చుంటాండి. అది ఏమన్నా అంటే పెద్ద అంతరం లేదు చిన్న అంతరం లేదు. ఇటు అత్తన్న మర్యాద లేదు, అటు ఆరాలన్న మర్యాద లేదు, అటు బావన్న మర్యాద లేదు. మీరు బాగా ఇస్తారు మర్యాద. నాకు అర్థం చెప్పినా కదా అక్క, నిన్ను అడిగినా నేను చాయ్ తీసుకురమ్మని. నన్ను అడగలే కానీ తిరుపతి తాగలేదు అన్నాడు కానీ నువ్వు కూడా తాగలే కావచ్చు అని తెచ్చింది. ఇప్పుడు ఏమైంది ఎత్తే? నాకేమద్దు, మీరే పెట్టు తాగు. తాగుకుంటా తెచ్చిస్తాను సపరే తాగుతావు నువ్వు. ఏదో దానికి బతలాడుకుంటా వస్తాను ఛాయ్. నాకు తాగుతుందైతే నేనే పెట్టుకొని తాగుతుంది, మీరైతే తాగురి. పెట్టిన ఛాయ ఇప్పుడు ఏమేమి చెల్లి? నేనేమన్నా అంటున్నా నిన్ను? ఏమనలేదు, నన్ను ఎవ్వరేమనలే. అందరు పువ్వులలో పెట్టి చూసుకుంటారు. ఏం మనుషులు ఉన్నారో. ఇన్నవారా నీ పిల్లం మాట్లాడే మాటలు? వదిన ఎట్లా మాట్లాడతా, నీ పిల్లం ఎట్లా మాట్లాడుతుందిరా? అది ఒక మాట అంటే నువ్వు 2 మాటలంటావు, కొలుసుకుంటావు దాంతోని. ఓకే ఎప్పుడు కొలుసుకున్నా? ఇప్పుడు అదన్నీ నచ్చుకున్నదా? ఇప్పుడు వదిన చాయ్ చెల్ల అంటే కూడా దాని మీద కోపానికి వచ్చే కోపంలో అంటది. దానికి బీపీ ఉండనుండే. ఏం బీపీ? అదే నేర్చుకుంటది మెల్లగా. మెల్లగా కూర్చుని పెట్టి చెప్పదంతే. నేర్పుపోయా మెల్లగా కూర్చోబెట్టి అది నేర్చుకుని ఆడిదేనట నేర్చుకుంటా. నువ్వు 2 గంటలు 4 గంటలు ఇక నేర్పు. ఎట్లా నేర్పుతావు? వాళ్ళు నేర్పుతావు మరి పలక మీద పెట్టి అవి నేర్పుతావు. వదిన అది గట్లే మాట్లాడుతావు, నువ్వేం పట్టించుకోకు. పెద్దదానివి, కొంచెం ఒప్పుతో నుండు. అన్న నువ్వు కూడా ఏం పట్టించుకోకే. దాని గుణం తెలిసిందే కదా. ఓ అమ్మా నీకే చెప్తానా? ఏంద్రా ఏమో బాగా కేసుకొస్తాను దాన్ని. నేనెందుకు కూకుంటా? నేను బరబర్ అంట. అది నాకు వస్తానా? నేను దానికి కూడల్లా. అట్లా కాదే అమ్మా,
దాని గురించి నీకు తెలియదా అని? అదొకటి అంటే నువ్వు ఒకటి అంటావు, మళ్ళీ తర్వాత నన్ను తిడుతాందే. తర్వాత తిడితే నీకు తిట్టలేదా? నీకు అనత్తలేదా? దాని నోరు పెద్దది. అన్న ఉండగానే అట్లా అనొచ్చా? అదే నేను చెప్పినా కదా. చెప్పు. వాళ్ళ నారాయణలు ఇంకట్లుంటారా? చెల్లె షాదా వాళ్ళు ఇస్తారు వాళ్ళన. నువ్వెంత అంటే నేనెంత అని అంటారు వాళ్ళు. ఇంకా పెద్దది ఇంకా పోనీ షాదా చెల్లె అని ఇస్తాను. దానికి ఎంత ఒప్పుకున్నది, దీనికి ఎంత ఒప్పుకున్నది? నేర్చుకుంటా తేవే, ఊకే చెప్తారా? గదే అనికేసుకురాది ఇద్దరు పిల్లమ్మోళ్ళు. నువ్వు మరి ఇట్లనే చేస్తే మళ్ళీ ఆగమాగా వాడిని ఆగం చేస్తుంది మరి. అది ఆగం చేస్తుంది. వాడు తిట్టేటట్టు ఏం లేడు. వాడు ఎప్పుడు పిల్లం పొంగు పట్టుకోని తిరుగుతాడు. మేమే అనుకుంటా. తిరుగుడు కాదే, ఏమని అంటే మళ్ళా అది పుట్టింటి పోతుంది, లేకపోతే విడాకులు ఇస్తా అంటది. నా బాధ నాదే. నీ అవ్వను ఒకటి పోతపోని రాదు. 10 రోజులు ఉంటేనో 4 రోజులు ఉంటే అటే ఉంటదే. దాని రోజు అడుగుతుంది అటే అనుకుంటది. దానికి తెలియదా? మోడ పట్టింది తెలియదా? తెలియదు దానికి. నన్ను కూడా పోతానే బడి ఇజ్జత్ పోతుంది. నేను దాని ఇంకా పోతాయి. మరి ఇక ఎన్ని రోజులు ఉంటా? ఏ పోరా నువ్వు వీడికెళ్ళే. కాదత్తమ్మా, నువ్వు కూడా మెల్లగా చెప్పాలి. అది ఎట్లా కోపం ఉంటుందో తెలుసు కదా. చెప్పాలి ఊరికే మెల్లగా మెల్లగా. 10 రోజులు పోని 4 రోజులు పోని అంటే పోయిన కొద్ది ప్రేమలు దూరం అయితే దగ్గర అవుతాయా? ఏమో ఎట్లా చేసుకోరు. ఫోటోలు మీరు కూడా చూస్తున్నట్టు పోవాలత్తమ్మా. మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోరు. మీ జోలికి రాదని వార్త. అట్లా కాదమ్మా, పొద్దుగాల ముఖం దోమగానే బీప్ టాబ్లెట్ వేసుకోవాలి కదా. వేసుకున్నావా? వేసుకున్నా. ఏడు వేసుకున్నావు? ముఖం దోమ ఇట్లా సరే లోపలికి వచ్చినావు. వేసుకోలే. ఎక్కడ వేసుకున్నావు? అది నన్ను గోలేడు వేసుకుని ఇచ్చి తప్పుంది. నేను ఇంట్లో మొహం కట్టుకుని దుడుచుకుంటే వచ్చే వరకు అది ఇక్కడనే కలిగి నాకు లొల్లి తయారు చేసేది. ఓ ఇద్దరు కొంటే బీపులకి ఇట్లా ఇంకా గోలేసుకోవాలి ఇచ్చింది నన్ను. అయితే తెగదాకా లాగాకుర్రా మీరు. పోరా నువ్వు. అట్లా కదమ్మా, ఇప్పుడు గొడవ అయిందా? పోని బాగా పో. నీ పిల్లలు పిలుస్తాను పో. పోరా మళ్ళీ నన్ను పిలిచి లోపలికి. నా బాధ నాది. నీ అబ్బని పిల్లని భయపడుతుంది. పెద్ద బిడ్డ పిలుస్తాను పో. ఇగో గోలేసుకొని పాడు. పొద్దుగాల పక్కన బాసేడు దొరికిందిరా. ఇగో అత్తమ్మ టాబ్లెట్ ఇష్టం. ఇప్పుడు అనే టాబ్లెట్ వేసుకున్నది. పొద్దున మొంగడికి నాకు వేసుకోవాలి టాబ్లెట్. శూన్య సుత్తి భాగవతం అంత ఏడ గోలేసుకొని ఇచ్చింది. అది నన్ను గోలేసుకొని ఇచ్చింది. అన్న నాకు పొద్దుగాల పాచినోటిని నా పని నేను చేసుకుంటా అంటే ఆయన దాందా తప్పు నాదా? అత్తమ్మ ఏం కూర అంటావు? కూర ఏదో ఒకటి అనుకోరాదవ్వా. ఆలుగడ్డలు ఉన్నాయంట. ఆలుగడ్డ అంటే నాకు వాతమేనే. మొఖాలు లేవత్తయ్యా. సోరకాయ అంట. సోరకాయ సడిదవుతుంది. నేను తినా, నాకు వాడదు. అది ఎండాకాలం ఏ సర్ది కాదత్తమ్మ. ఎండాకాలం సోరకాయ తినాలి, మంచిది. ఏం కాదు పోవే. వాళ్ళు ఇంత పప్పు వేసి అండి పో. సోరకాయల పప్పు వేసి అంటుంది, పెసర పోసండి. పప్పాస అండుకో. పొద్దుగాల పాచితోట నా పని నేను చేసుకుంటా అంటే లొల్లి తయారు చేసింది. తప్పు నాదా? సరది ఊక దాని జోలికి పోకు, సపడే కూకో. అబ్బో, దీంతో జాగ్రత్తగా ఉండాలి. తరాజులో పెట్టి అమ్ముకొచ్చే బాపద్ది నన్ను. ఏమోరా ఊక ఊకో ఊకో అంటవి ఎందుకురా? మరి ఎందుకు దాని జోలికి పోవడం ఎందుకు? దాని జోలికి నేను ఎప్పుడైనా నువ్వు ఒక్కటంటే 4 గంటది. నువ్వు సపడే కూకో. పొద్దుగా నువ్వే చూసినావా? నీ కళ్ళ కూసు లేదేం లేదు. దాని జోలికి పోకూడదు మీరు. ఓ ఇంకా పోతానే కదా దాని జోలికి. దాని జోలికి పాడుగాడు. నా పని ఏదో నేను చేసుకోవాలి ఉండాలి. కాదు ఇప్పుడు నేను అంటే నాతోటి వచ్చింది లొల్లికి. పెద్దదేమన్నదిరా? అది అంతే, మనకు తెలిసినప్పుడు గంటలనే ఉండాలి. అది ఎట్ట మాట్లాడుతుంది, ఇది ఎట్ట మాట్లాడుతుంది. ఇంకెన్నా నేర్చుకుంటుంది? నేర్పలేదు వాళ్ళవ్వ. రీతి లెప్పలే. మరి అత్తమావ ఇంటికి అత్తగారింటికి పోతే ఇట్లా మాట్లాడాలి, ఇట్లా ఉండాలి, బిడ్డ ఆరళ్ళ ముందట బావుల ముందట అని. ఇప్పుడు నువ్వు ఇట్నే కోల్చుకుంటూ ఉంటుంది, మళ్ళీ వచ్చి లొల్లి తయారు చేస్తుంది. నువ్వు సపడే కూకో. ఓ అది వచ్చిన అత్తది రో. మరి సపడే కూకో. నేనే సపడే బయటకన్నా పోతా. ఊకే ఇప్పుడు నేను ఇన్న కూర్చొని నీతోటి నేను మన ఇద్దరు మాట్లాడుకున్నా తప్పే దానికి. సపరేగా నేను రాజా ఇంటికన్నా పోయా. మళ్ళీ వచ్చిన అత్తది కొజ్జది ఎందుకు రాదు? తిన్నా అవ్వ? మరి తిన్నత్తమ్మా.
ఇంకా రాలేదా వాడు? రాలేదు ఇంకా. బాగానే సేపు పోయినావు, ఎటు పోయినావు అత్తమ్మ? ఏ పోసలా ఉండి ఇంటికి బయటికి వెళ్తే ఉన్న సత్తుడు బతుకుడు వాడు వేయండు వీడు వేయండి పూరు వేయింది ఆ పూరు వేయింది అని ముచ్చట్లు వస్తాను. ఇంట్లో ఉంటే తెలుతులే కానీ బయటకు పోతే ఇవే ముచ్చట్లు పాడుగాను. గల్లా పిల్లగాండ్ల నాట పాపం హైదరాబాద్ చదివిస్తారట. హైదరాబాద్ చదివిస్తే 2 అన్నదమ్ములు బోధిందాం దారా అని పిలుచుకుంటే అంతలా ఫోన్ వచ్చిందట. ఆ ఫోన్ మాట్లాడి వచ్చే వరకు ఆ పోరు ఫోన్లు ఏమన్నదో ఏందో ఆగన్న అన్నాడట. ఆయనతో వేయండట. అది 5 అంతరాల బిల్డింగ్ అట. ఆ బిల్డింగ్ ఇంకెళ్ళి వాడి దురికి చచ్చిపోయిందట. ఇవాళ రేపు పొరగాళ్ళను ఆడి పొరగాళ్ళని నమ్మచ్చట్లేదు, మగ పొరగాళ్ళని నమ్మచ్చట్లేదు. ఏ ఊరు అత్తమ్మ అన్నది? ఏ ఊరు అన్నారు? ఏ ఊరు? గీ చెర్ల బూతుకూరట. అయ్యో, పోరాళ్ళను గాయరాదు ఒక వరంగల్ కాడ మంచిగా చదువుకుంటారని తోలితే కూడా ఇగో గిట్లా జరుగుతాయి. ఇప్పుడు ఏం చేసుడు ఏందో. చదువులో తోలినా కూడా భయం ఉన్నది. నిన్నగాక మొన్న కూడా 10 రోజుల కిందనట 2 6 పోరగాళ్ళ తండ్రే చంపి బాయిలేసిండట. వాని ముఖం బోర్లేయ. ఎవరికన్నా ఇస్తే చదువుకోపోనా? బంగారం వాళ్ళు చదువుకుంటారు. ముద్దుగా ఉన్నారు చిలుకల పొలగాండ్లు. వాని కాండ్లు మండ. వానికి ఎట్లా చంప బుద్ధి అయిందో ఎట్లా ధైర్యం వచ్చిందో పిల్లల్ని. చూసినవా ఇప్పుడు ఏమన్నా అన్నానా నేను? మూతి చూడు ఎట్లా తిప్పుకుంటూ పోతాడు రంకులాడిది. అందుకే ఇది అంటే నచ్చదే నాకు. ఏ ఊకో అత్తమ్మ, నువ్వు 1 అంటది 2 అంటది, సప్పుడే కూరుకో. ఏం 2 అంటది? మొగన్ని కొడుతుంది మొర ఆటది రంకులాడిది. రంక నేర్చేది బొంక నేర్తుంది. ఏం పని? ఇంటలు ఉల్లి పెడితే సప్పుడే కూరుకో. ఈయనని ఇప్పుడు బయటికి ఇగ్గి కొడుతుంది. 1 రోజు అంటే ఊకుంటా 2 రోజులు ఊకుంటా. ఇలా కారం ఇదేనా పోరు? అయ్యో ఇంకో ముచ్చట మర్చిపోయినా. ఇంకా బాడకవాట పెళ్ళానికి వచ్చిందట. వాడే దెంకపోయిండట. అయ్యో, పోయినోడు పోక పిల్లల చేతులకి వెళ్ళి మందు డబ్బా కొంట పోయినాడు. అది భయపడ్డది. మందు దాగి సచ్చిండో ఏందో అని. ఆయనతో ఏమైంది మళ్ళీ వేరేటోళ్ళకి ఫోన్ చేస్తే మంచిగానే ఉన్నాడంటే ఎక్కువ ఉన్నాడట. ఏమైంది బిడ్డ? వీటిలో బాగా మంది ఉన్నారా? బాగా పొద్దువాయే. ఇవాళ బాగా మంది ఉన్నారు. ఇగో శైలి, మిరపకాయలు అమ్మిన పైసలు. ఈసారి పంట మంచిగా పండిందమ్మా. మిరపకాయలు రేటు కూడా బాగా వచ్చింది. ఏమండి, ఎప్పుడైతే మీ రెక్కల కష్టం మీద భూమి కొనుక్కున్నారో ఆ భూమిలో ఏ పంట వేసినా మంచిగా వస్తున్నాయి, పైసలు మంచిగా వస్తున్నాయి, మంచిగా వండుతారు. మనకు పంట మంచిగా వండుతుంది బిడ్డ. ఆ భూమి అమ్మవారి ఇంటికో రోజుకొక 10 మంది వచ్చారు. వీడు భూమి ఏడు అమ్ముతాడా అని నాకు ఫుల్ భయమైంది. ఆ భూమి అమ్మందా నయమైంది. ఇప్పుడు పంట మంచిగా వస్తే పైసలు వచ్చాయి. చూసినావా బిడ్డ? కష్టం మాది, లాభం మీద. చూడు నేనేం చేస్తాను. బాబు బిడ్డు ఇది ఎప్పుడు వచ్చింటుంది సాటుకు? ఏం కాదు, మెల్ల మేనేజ్ చేద్దాం. ఆరే బావని చిన్నోడు పొలం కాడిపోయి ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. పొద్దుగాల ఎప్పుడో పోయిండు. ఎంత ఎండ కొట్టినా ఎంత ఆకలైనా ఆన్నే వాడు సత్తాడు. ఇంటిది అసలేదు, పెళ్ళంది అసలేదు. అయ్యో చెల్లె, ఎండాకాలమే మబ్బుల్ని లేచిపోతే అయిపోవు కదా. గివర్ దాకా వేయండు. మరి పొద్దుగాల ఏమన్నా తినిపోయిండా? ఎవరికి తెలుసు? నేను చూసి ఆయన తినిపోయిండో తినకపోయిండో. అయ్యో, పొద్దున్నే వంట చేసినా కదా చెల్లె, మరి ఇంత తినిపోతే అయిపోవు కదా. నన్ను అడగలే, నేను పెట్టలే. కనీసం పొలం కాడుకోతున్నాను కూడా నాకు చెప్పలే. ఏమున్నా పని అని సత్తాడు. ఏమో సత్తాడు అని అంటాను. ఏమో ఊక వాడు సాగు కోరుతాను. ఏమో పని అని బాగా మాట్లాడతాను మేమే. వాడు ఇప్పుడిప్పుడే పని నేర్చుకోవట్టే, పొలం కడుకోవట్టే. ఏమో బాగా నిలుగుతాను మేమే. నువ్వు ఊకో అత్తమ్మ, సప్పుడే కూరుకో, ఏమనకు. రోజు పొద్దున్నే పొలం కాడికి పోయి తొందరనే వచ్చాడు. కానీ ఇవాళ ఏమో ఇంకా రాకపోయా. పొద్దునే తినిపోయినా తినిపోలేదా? ఎవరు చెప్తలేరు. అబ్బో, ఇక నా మొగన్ మీద నాకు లేదు ప్రేమ. వదినకే ఉన్నది, అన్నకే ఉన్నది, అమ్మకే ఉన్నది. తినలేదని అలవరిస్తారు. ఏందే మాకుండపోతే ఎవరకుండేదే ప్రేమ? వాడు నా కడుపులో కూర్చున్నాడు. వాడు ముందే ఆకలి కాగాడు. ఏమో బాగా మాట్లాడతాను. నిన్నగాక మొన్న వచ్చి అమ్మా అంటే అనని తీయరాదే. ఊకేం లోలే దాంతోని. శైలయ్య, నువ్వు డబ్బులు తీసుకో, బీరోలు పెట్టుకో. ఏం పని లేదు మీకు. ఓకే. అగో, నేను దాన్నేమన్నా, నన్ను చూసుకుంటా తిప్పుకుంటా పోతుంది. సొంత చెల్లె లెక్క చూసుకున్నా, ఇది ఇట్లా చేస్తుంది. అయినా మా అత్తమ్మ అన్నది నిజమే.
కలిసిమెలిసి ఉండాలని నాకుంటే సరిపోతుంది, దానికి కూడా ఉండాలి. నువ్వు ముట్టకు, మళ్ళీ చేతులు మండుతాయి. నువ్వు పట్టుకోండి సార్, నేను ఎత్తుతా. ఏం చూస్తానే గరస్తంభం చూసినట్టు గివి ఎత్తుదురా మిరపకాయలు? ఏహే, గా మిరపకాయలు నేనే ఎత్తుతా, నాతోటి కాదు, నేను ఎత్తా. అదే ఏమైతుంది మాట్లాడు అయితే. మీరు ఎత్తుతురు కదా అత్తమ్మా, మళ్ళీ నేనెందుకు, కొన్నే ఉండే ఎత్తుర్రి. మెల్లగా ఎత్తరా అత్తమ్మా, అంత కూటత్తంది. నీకు కూటొస్తాంది, ఎవరు కూర్చోమన్నారా నీకు? నువ్వు ఎత్తడానికి అయితే కూటొస్తలే కానీ కూర్చుంటున్నా కూటొస్తుందా నీకు? ఇంకా చెట్టు కింద ఎండబోతేమో, ఇంటికి ఎదురుగానే ఎండబోసినావు. ఆగు, ఎటు పోయేస్తాను నువ్వు? పొలం కడుగు ఏంది? పొలం కడుకోగా నాకు ఒక మాట నన్ను చెప్పినవా? చెప్పలే అంటే నువ్వు ఇంకా మంచాలకెళ్ళి లేవలే. తినిపోలేదు, సర్ది తీసుకుపోలేదు, ఇదివరకు నాకేం చేసినావు పొలం కాడ? పొలం కాడికి పని మీద వేయండి. నా దోస్తుగాడు రాజుగారు లేడా, ఆడు తాటికాలు తాగుదామంటే తాగినాక అంతే. అంటే ఇప్పుడు తాగత్తన్నావా? ఏ కొద్దిగా ఎంత తాగినా. ఇన్నవా అత్తమ్మా, నీ కొడుకు తాగచ్చిండు. నాకు తాగితే నచ్చదని తెలుసు కదా, అయినా ఎందుకు తాగచ్చిండు అడుగు. ఏంద్రా కళ్ళు దాకా ఇచ్చినవా? తాగినా అని చెప్తుండు కదా అత్తమ్మా, తాగితే నాకు నచ్చదని తెలుసు కదా, ఎందుకు తాగిండు? తాటికల్లే కదా చెల్లె, తాగితే ఏమైతుంది? తాగని తీరాదు. ఇవాళ రేపు చిన్న పిల్లలు కూడా తాగుతారు, ఆడవాళ్ళు కూడా తాగుతారు. ఇవాళ రేపు అందరు తాగుతారు, ఆయన ఇంత తాగొచ్చిన తాగచ్చి ఏమన్నా నేను తిడతానన్నా కొడతానన్నా? నువ్వు బాగా మాట్లాడుతున్నావేందే? గదంతా నాకు చెప్పదు, నాకేం తెలియదు. అత్తమ్మా, నీ కొడుకు ఇంకొకసారి కళ్ళు తాగితే మంచిగా ఉండదు చెప్తున్నా. ఇప్పుడు మీద పడేస్తుంది ఇది. ఆవురా నీకు అంతే కోపం గాని దానికి తాగత్త నచ్చదని ఎరికేరా, మళ్ళీ ఎందుకు తాగినవరా? నేమన్నా రోజు తాగుతానా? ఇలా ఒక్కరోజు తాగచ్చినందుకు ఇట్లా ఎత్తుంది అది. తాగుతుంది తాగిన సప్పుడుగా పోవచ్చు కదా, కళ్ళు తాగినా నేను అని చెప్పబడుతుంది దానికి. నువ్వు కూడా గట్లా మాట్లాడుతున్నావు ఏందత్తమ్మ? అదేదో తెలియకన్నది, దోస్తు కలిసిందని చెప్పనే బట్టే. ఏమైనా మంది తాగిండి ఆ పిల్లగాడు? కళ్ళే కదా తాగింది, అదే అట్లా ఎత్తుందంటే నువ్వు కూడా అట్లనే అంటున్నావు. సప్పుడే కూకో తాగచ్చినట్టు ఉండక తాగిన కళ్ళు అంటే దానికి కోపం రాదా? అరే వాసన ఏర్పాటు చేస్తే టీనే తెల్లగల వాసన టీ వస్తుంది బాసారా కట్టుకో అనవే దుప్ప ఆకలైతే ఎవరు అది ఎత్తైపో నీ పేర్లో, నాకు మిరపకాయలు ఉన్నాయి అది ఎత్తది మరి. సంచి పట్టుకో, తుక్కులు ఎత్తాయి మళ్ళీ చేతులు మాడతాయి, మళ్ళీ నువ్వు ముట్టుకు నేను. మామిడికాయలు బాగా చెట్టు నిండు ఉన్నాయి కదండి. ఇగో అత్తమ్మ మిరపకాయలు పట్టించుకోవడానికి పోయింది ఇప్పుడు. ఇక రేపు పచ్చడి పెడతాం. పొద్దున మీ తమ్ముడు నువ్వు ఇద్దరు కలిసి మామిడికాయలు దింపురన్ని. ఎందుకు రాజుగారు రమ్మంటే వాడే చెప్తాడు. ఎందుకు? కిందికే ఉన్నాయి కదా. కింది మీద చెప్తా కానీ పై మళ్ళీ ఇబ్బంది కదా. తొక్కు మందం దింపురి, మన మందం 100 కాయలు. మనం అన్నా అంటే తెంపచ్చు, కింద ఉండేది తెంపచ్చు, ఏమన్నా అన్ని కిందనే ఉన్నాయి అని మర్చిపోయినా. పొద్దున అల్లం ఆటో కూడా వస్తాడు కదా, వాడిని విలువు. మళ్ళీ నేను లోపల పని మీద ఉంటా చూడా. వస్తాడు పొద్దున 8 గంటలకే వస్తాడు. అల్లం వేసి కొంచెం పెట్టుకుందాం, ఆ వేసి కొంచెం పెట్టుకుందాం. పెట్టు. కాయలు కూడా మనయే కదా, మన తోటలే కదా, మంచిగా ఉన్నాయి మిరపకాయలు కూడా ఎర్రగా. అల్లం చట్నీ కొద్దిగా ఎక్కువ పెట్టి మంచిగా ఉంటది, తీసుకో. సంవత్సరం మొత్తం సద్దులకు కావద్దా, పాలేర్లకు కావన్నే కైకిలోళ్ళు చట్నీ అని అడుగుతారు. ఏమున్నా పెట్టు, మంచిగా ఉంటది. అయినా భవానీ పద్ధతి నాకు నచ్చలేదండి. ఎందుకేమైంది? ఏమైంది? ఇంతకుముందు మీ తమ్ముడు వాళ్ళ దోస్తుగాళ్ళు వస్తే ఇంత కళ్ళు తాగొచ్చింది పొలం దగ్గర. మనం ఇంకా అత్తలేడని చూడలేదా? ఎవరో వాళ్ళ దోస్తు కలిసిండట, కళ్ళు తాగొచ్చిండు. అందుకే అనుకున్నా రోజు తొందరగా వచ్చాడు, లేట్గా వచ్చిందంటేనే నాకు డౌట్ వచ్చింది అప్పుడు. ఓ ఆయనను మస్తు తిట్టింది, అనరాని మాటలు అన్నదాన్ని. నాకు కళ్ళు తాగితే పడది కదా, నాకు వాసన పడది కదా, నువ్వెందుకు తాగొచ్చినావు అని బయటని నిలబెట్టి ఏటు పడతాటే అన్నది. దాని జోలికి పోకు, వాళ్ళు అంటారు, వాళ్ళే కూడా ఉంటారు. వట్టిగా మళ్ళీ మనం పోయి ఇరికి తలకాయ నొప్పి వేసుకోవద్దు. దాని నోట్లో నోరు పెట్టి వేస్ట్. అర్థమైందా? నేనేమన్నా
నువ్వేమనకు దాని జోలికు. ఆయన నాకెందుకు తీ, ఆ పిల్లగాడు ఏదో దోస్తులు కలిస్తే కదా ఆగిండు, దానికి కూడా గంతగానో అనబట్టే. అన్నం పెట్టవంట కూడా పెట్టలేదు మళ్ళా. నువ్వు సపడకు, వాళ్ళకే తెలిసి వస్తుంది. ఆయన నాకెందుకు తీ. అంతే సపడకు, బాగా సెట్ అయిపోతుంది. మళ్ళీ ఏమైందే? నువ్వు బొంగుమూత పెట్టుకుని కూర్చున్నావు. ఏం కాలేదు. ఏమన్నా కావాలన్నా కూర్చోవాలంటే? మరి ఏమో ఇట్లా ఉన్నావు? ఏం కాలేదు. నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఏంటిది? అది ఏదైనా నువ్వు ఒప్పుకోవాలి. చెప్పు ముందుగాల. ఏంటిదో? మనం ఏర్పడదాం. ఏంది ఏంది నువ్వు మాట్లాడేది? ఏర్పడదామా? అవును. ఎందుకు? ఇంట్లో జరిగే పెత్తనాలు చూసి ఈ నిర్ణయం తీసుకున్నా నేను. ఏం పెత్తను? నువ్వేమో రాత్రి అనక పగలనక పొలం కడుకోయి కష్టపడతావు, మీ అన్ననేమో ఇంట్లో కూర్చొని పైసలు లెక్క పెడతాడు. కష్టం మనది, సుఖం బాలేదా? అందుకే మనం ఏర్పడదాం. వాళ్ళ గురించి నీకేం తెలుసు అని మాట్లాడతాను. ఓ నీకే తెలుసు బాగా. లగ్గమైన నుంచి నేను చూస్తూనే ఉన్నా. ఇప్పుడే ఈ విషయం ఇంట్లో అందరికి చెప్తా. అత్తమ్మా, అత్తమ్మా, అక్క, బావా, అందరికి రారి. ఎందుకే వెళ్తాను వాళ్ళను? ఏర్పడదామని చెప్తా అని చెప్పినా కదా, మళ్ళీ అడుగుతామేంది? మళ్ళీ అడిగి నాకు కోపం తెప్పారు. మీ అమ్మ అడిగినా కూడా ఏర్పడతామని చెప్పు. ఏం పుట్టింది మళ్ళా? కమర కప్పొరినట్టు ఓడతాను. కోతులు సెలవు ఇంట్లోకి వచ్చి తట్టే ఉన్నాయిగా. మళ్ళీ భూకంపాలు చేసినట్టున్నది, ఒర్రేదో ఓడతాంది. ఏందే, ఎందుకు పిలిచినావు చెప్పు? ఏమైంది చెల్లే? ఏం లేదు, మీకు ముచ్చట చెప్దామని పిలిచిన. ఏముచ్చుడు చెప్పు. మేము ఏర్పడతాం, మాకు ఏర్పోయారు. ఈ ముచ్చటెక్కడన్నా ఉన్నదా? నలుగురు ఇంటే నవ్వుతారు. పెద్ద కోడలు పొత్తులున్నాగా, చిన్న కోడలు ఏర్వాడది ఉందా ఎక్కడన్నా? అదే అమ్మా నేను చెప్తానా, ఏర్పడుతుందట. ఇప్పుడు ఏమైంది? మీకు ఏం తక్కువైంది? అందరం మంచిగానే ఉంటున్నా కలిసే. ఏమైంది చెల్లే? నిన్నెవరన్నా ఏమన్నా అన్నారా? తిరుపతి, నువ్వేమన్నా అన్నావా? ఏదన్నా ఉంటే చెప్పు కదా. నేనేం అనలే వదినా, అదే ఏర్పడదామంటుంది. అవును, నేనే ఏర్పడదాం అంటున్నా. మాకు ఏర్పోయిర్రి, మేము మీతో కలిసి ఉండం. ఇప్పుడు నువ్వు ఏమన్నా కట్టం చేస్తానవా? మొద్దులు కొడతానవా? ఎవరు కష్టం చేస్తారో, ఎవరు ఇంట్లో కూర్చొని తింటారో నేను చూస్తలేనా లగ్గమైన కాడ నుంచి. ఆహా, నువ్వు ఇప్పుడు ఎందుకు కొడతా అంటానో నాకు మా అర్థమైంది. తీయగా అర్థమైంది కదా, పోయి మరేరు. పోతా. వాడు చేసేది తక్కువ, వీడు చేసేది ఎక్కువ. తెల్లాత పొద్దుక్తే వాడు చేస్తాడు, వీడు ఇట్లా పోయి అట్లా వస్తే నీ మొగడు చేసిన కట్టమైంది, వాడు చేయని కట్టమైంది. ఏరు పోయి అని మాట్లాడతాను. నువ్వేమన్నా మాట్లాడత్తమ్మా. కలిసి ఉండేది ఉంటే నేను మాత్రం ఈ ఇంట్లో ఉండా, ఏరు పోతేనే ఉంటా. ఆహా, ఇప్పుడు ఏమైంది చెల్లే? నీకేం కష్టం అవుతుంది చెప్పు. నువ్వేం మాట్లాడకక్క. కలిసి ఉంటే నీకేం ఇబ్బంది లేదు కావచ్చు, కానీ నాకు అంత ఇబ్బందే. నచ్చినట్టు నేను ఉండలేకపోతున్నా, నచ్చినట్టు తినేది లేదు, ఉండేది లేదు. అన్నిటికీ మీ మీనే ఆధారపడుతుంది. అంటే నీకు తినేటప్పుడు మేమిద్దరం ఏమన్నా అడ్డం వస్తానవా? నువ్వు నచ్చినట్టు ఉండకపోతే మేము మాట్లాడవేంది చెప్పు. ఏం మాట్లాడాలి? ఏరు పడతామని చెప్పు. సప్పుడు ఎవరా నల్లి కుట్లాడా? అది అడుగుడు సరే, నువ్వు చెప్పుడు సరే. ఇదే నారని పద్ధతి. మళ్ళీ ముగతాయం నిలిచినట్టు నిలుస్తున్నావు. నా కడుపులో చెడగొట్టినావు కదరా, అది తానా అంటే నువ్వు తన్నాను. సప్పుడు మళ్ళా నేనేం చేయాలమ్మా? అది నా నోట్లోకి వెళ్ళి మాట రాకుండా చెప్తాంది. నువ్వే అడుగు. ఎంతో మొగన్నట్లకెళ్ళి మాట రాకుండా చేసుడు కాదే. తెలుగు నాడదాను అయితే ఇంట్లో పని చేయ నేర్చుకో. వాడు నోరు కట్టేసి మాట్లాడతాను మాటలు బాగా. అబ్బో, మీరిద్దరు కట్టం చేసేలా ఇస్తలేరా సంసారం? నా సంసారాన్ని కూడా నేను కట్టం చేసేలా తీసుకుంటా. ఓ నువ్వు తీస్తే వెలిగిపోతుంది అంత పాటు. ఏంది బావా అని చూస్తా అంటే బాగా మాట్లాడుతాను. అత్త అంటే గౌరవం లేదు, అక్క అంటే మర్యాద లేదు. నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతాను. రోజు రోజు చూస్తున్నా నేను. మా అమ్మకి ఎప్పటి నుండి వద్దు, దాంతో వద్దు, నేర్చుకుంటుంది, కొత్తగా పెళ్ళైంది.
నేర్చుకుంటా. నేను రోజు ఆడుతా ఉంటే ప్రతిసారి చెప్తాను అమ్మ ఒప్పిస్తాను. నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు చేస్తున్నావు. నువ్వు ఏందనుకుంటున్నావు నువ్వు? వ్యవహారం ఎట్లా చేస్తే ఎట్లా అవుతుంది? ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది మన వ్యవహారం? ఎట్లా చేస్తే ఎట్లు నడుస్తుంది అని తెలుసా? వాడు నిన్నాక మన పొలంకాడికి పోయేస్తాడు వాడు అంతే. మొదటి నుండి చేసి సంసారం రేపు తెచ్చినాం మేము. నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఏందనుకుంటాను? ఎవరితో ఎట్లా మాట్లాడాలో నాకు బాగా తెలుసు బావా. మీరు చెప్తే తెలుసుకునే స్థితిలా నేను లేను. మాట మర్యాద అన్ని తెలుసు. అయినా మీరు మాట్లాడతారా? పంట పొలంలో పైసలు వచ్చినాయి, ఎంత వచ్చినాయో తెలియదు. ఇన్నేళ్ల సంధి ఎంత మింగిరో తెలియదు, ఎంత వెనకేసుకున్నారో తెలియదు. మాకేమైనా లెక్కలు చెప్తారా, పత్తం చెప్తారా? ఆయననేమో కష్టం చేసేస్తాడు, మీరేమో ఫ్యాన్ల కింద కూర్చొని ఇద్దరు మంచిగా ఉండుర్రి. భవాని ఇంతవరకు అంతే మాట్లాడతావు, పెద్దంతరం చిన్నంతరం లేదా? బావ మీదకి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయినా నీకేం లెక్కలు చెప్పాలి? మేమేం వెనకాల వేసుకున్నాం పొత్తులుండి. అరే కష్టపడతాడు బావ, ఏమైనా ఫ్యాన్ కింద కూర్చొని తింటాడా? ఎండలో కష్టపడతాను చూస్తలేవా నువ్వు? నువ్వు ఆ విషయాలు అసలు లెక్కలు చెప్పాల్సింది ఈమె కాదు. ఏదైనా అడగాలంటే నా తమ్ముడు అడగాలి. వాడు ఎప్పుడు అడుగుతాడు, ఎప్పుడు చెప్పాలి, ఇక్కడ చెప్పాలనే నాకు తెలుసు. ఆ రోజే చెప్తా. ఈమెకేంది చెప్పేది లెక్కలు? మీ తమ్ముడు అడగడు బావా. మీ తమ్ముడు అడిగేది ఉంటే ఎప్పుడు అడుగుతుండే. అమాయకుని వేసి మీరందరూ ఆటలాడతారు. మాట్లాడతారా? గట్లనే మాట్లాడేది బావ మీదే. నా పెద్ద కొడుకు గురించి నీకేం తెలుసా అని మాట్లాడతానవే? నీ మామ చచ్చిపోయినప్పుడు వాళ్ళు చిన్న పోరగాన్లు తినడానికి తిండి లేకపోతే పటేల్ దగ్గర పాలేరుతానం ఉండి వాడు చదువుకోక వాడిని చదివిపించిండు. వాడు బడి దొంగ అయిండు. పగలనక రాత్రినక గొడ్డోల కష్టపడి భూములు సంపాదించిండు, జాగాలు సంపాదించిండు, అలా పంట పండించిండు. వాని కష్టంతో పాలేరు పని చేసినోడు పాలేరులో పెట్టుకునే స్థాయికి ఎదిగిండు. ఇక నా పెద్ద కోడలు సీతాదేవి లెక్క భూదేవరికి ఎంత ఒప్పుకున్నదో దానికి అంత ఒప్పుకున్నది. ఏ రోజన్నా ఒక్క మాట అన్నదా? నువ్వెన్ని మాటలు అన్నది సప్పుడే కూకున్నది. నువ్వు దాన్ని అంటావా? దాని కాలుకున్న సిరి నీ ముఖానికి లేదు. అదే నా పెద్ద కోడలు అంటే. నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావా? భవాని పెళ్ళై నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టంగానే ఇంటికే కలొచ్చింది. నాకు తోడబుట్టినోళ్ళు లేనందుకు నిన్నే నా సంత చెల్లె లెక్క అనుకున్నా. నువ్వు తెలిసి తెలియక ఎన్ని మాటలన్నా నన్ను నేను సర్ది చెప్పుకున్నా. నాకు సంత చెల్లె అయితే అనకపోవునా, నేను పడకపోదునా, నిన్ను ఒక్కరోజు కూడా ఒక్క మాట కూడా అనలేదు. మా వల్ల నీకేమైనా ఇబ్బంది అనిపిస్తే మమ్మల్ని క్షమించు. ఈ రోజు నుండి ఈ ఇంటి పెత్తనం అంతా నీదే. అన్ని పనులు నువ్వే చూసుకో. అక్క అట్లా మాట్లాడకక్క. నిజాలు తెలియక నేను అట్లా మాట్లాడినా. నోటికి ఎంత అత్తే అంత మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టిన. అవేవి మనసులో పెట్టుకోకక్క. సీతారాముల్ని ఇంట్లో పెట్టుకుని రాక్షసు లెక్క ప్రవర్తించిన. నన్ను క్షమించక్క. భవాని నన్ను క్షమించు బావా. లే భవాని, ఇంటి పరిస్థితులే మనము ఎట్లా ఉండాలన్నది నేర్పిస్తాయి. గారాభంగా పెరిగి ఇంటికి వచ్చినావు, అందుకే నిన్ను ఏనాడు ఒక్క మాట కూడా అనలే. నువ్వు ఎన్ని మాటలన్నా మేము నిన్ను గారాభంగా పెరిగింది కదా అని ఏమనలేదు ఇప్పుడు కూడా. ఇక ఏడు అద్దక్క, నాకు బుద్ధి తక్కువయ్యా మాట అన్నా. ఇప్పటి నుంచి అందరం కలిసి ఉందాం. అత్తమ్మ నన్ను క్షమించు. తెలిసి తెలియక ఏదో నోరు జారి మాటలన్నా. అవే మనసులో పెట్టుకోకు. ఏవో తెలుసో తెలియక అన్నావు కానీ అవేం నీ మనసులో పెట్టుకోం. కానీ ఈ కంచెలు అందరం కలిసిమెలిసి ఉందా? సరేనా? సరే అత్తమ్మ. ఇద్దరు కోడలు బంగారం.